హాయ్ అండి. నేను మీ రాజేంద్ర బాలని ఈరోజు వచ్చి మీకు మన విజయవాడలోని నోవాటల్ చూపించబోతున్నాను. ఇది వచ్చి మన గురునానక్ కాలనీలో ఉందండి. అంటే మనకి హైవే ఉంది కదండి, బెంజ్ సర్కిల్ అటు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్లో కూడా లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. ఇది వచ్చి మన గురునానక్ కాలనీ రోడ్లో ఉంటుందండి. నోవాటల్ నోవాటల్ హోటల్ గురించి నేను ఎప్పుడు బయట చూడటమే కానండి, ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. సరే చూద్దామని మా సార్ వస్తే చెన్నై నుంచి అలా నోవాటల్కి వెళ్ళామండి. నోవాటల్ అంతా బయట చూశారు కదా, 5 స్టార్ అండి. మొత్తం అసలు నోవాటల్ 5 స్టార్. ఇది వచ్చి ఇన్సైడ్ లోపల అంటే మాత్రం అసలు 5 స్టార్ కంటే నక్షత్రాలు అంటారు కదా, అలాగే నాకు స్టార్లు అయితే కనపడి, ఇందులో 9 స్టార్లు కనపడినాయండి. 9 నక్షత్రాలు కనపడి, కింద నుంచి సోఫాలో కూర్చుని తల ఎలా వెనక్కి పెట్టి ఫోన్ ఎలా పైకి పట్టుకుని కూర్చున్నానండి. ఇది నోవాటల్లో లోపల ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ రిసెప్షన్లో ప్లేస్ అండి. ఇది భూగోళం గణిత శాస్త్రంలో భూమిది పెట్టినట్టుగా పెట్టారండి. ఇక్కడ ఈ మొత్తం 9 ఫ్లోర్స్ అండి, అంటే 9 నక్షత్రాలు ఉన్నాయి. ఇది పేరుకి 5 స్టార్ ఏమో కానీ లోపల 9 అంటే 9, 9 అంటే 9 నక్షత్రాలు కనపడి. నాకైతే సోఫాలో కూర్చుని తల ఎలా వెనక్కి పెట్టుకుని వీడియో చేయాల్సి వచ్చింది. ఈయన మా సారు చెన్నై నుంచి వచ్చారు, సెల్వన్ సార్ అండి. ఇక్కడ లోపల చూశారు కదా, మొత్తం నోవాటలో అండి. ఇదంతా వచ్చి ఇక్కడ ముందు ఫ్రంట్ ఆఫీస్ అండి. ఇక్కడంతా హాల్, పెద్ద హాల్ అండి. అక్కడ లోపల అంతా అంటే లోపల మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు, లోపల రూమ్స్కి వచ్చిన వాళ్ళు అంతా వెయిటింగ్ చేసే హాల్ అండి. ఇక్కడ వచ్చి లెఫ్ట్లోంచి పైకి వెళ్ళొచ్చు, లిఫ్ట్ కూడా ఉన్నాయి. ఫ్లోర్స్ చూశారు కదండి, మొత్తం 9 ఫ్లోర్లు ఉన్నాయండి. పైన టెర్రస్ పైన వచ్చి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. అక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. దాని పైకి వెళ్ళాలంటే కింద లిఫ్ట్లో టీ బటన్ నొక్కాలండి. టీ బటన్ నొక్కితే మననే టాప్ ఫ్లోర్కి తీసుకెళ్ళిపోద్దండి. టాప్ పైకి తీసుకెళ్ళిపోద్ది. ఆ టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూలు, కొన్ని రూమ్స్, మొత్తం విజయవాడ సిటీ మొత్తం కనబడుతుందండి మనకి. 9 ఫ్లోర్లతో అంటే 9 నక్షత్రాలు గల ఈ హోటల్ మన నోవాటల్ అండి, విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉంది. ఇది వచ్చి రెస్టారెంట్ బార్. చూశారు కదా, ఇక్కడ కౌబాయ్ డ్రెస్లో ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ వచ్చి మనకి మొత్తం బీర్లు, కింగ్ ఫిషర్, కింగ్ ఆల్ట్రా, మొత్తం షాంపియర్లు అన్నీ పెట్టి వెల్కమ్ చెప్తున్నారండి. ఇది వచ్చి రెస్టారెంట్ అండ్ బార్. ఇది వచ్చి ఫీమేల్ ఆ పక్క ఉందండి. ఫీమేల్కి అయితే మనకి ఎంట్రీ లేదు, వెళ్ళాము. కానీ ఫీమేల్ కాదుగా, మీరు బయటకు తోసేశారు మమ్మల్ని, ఫీమేల్ కాదని. ఇది వచ్చి మెయిల్దేనండి, ఓన్లీ రెస్టారెంట్. ఇది వచ్చి రోడ్డుకు పక్కనే ఉంటుందండి. మనకి అద్దాలను చూశారు కదా, అటుపక్క రోడ్డు కనబడుతుంది. మా సార్ నేను అలా చూద్దామని ఒకసారి లోపలికి వెళ్ళాము. రెస్టారెంట్ లోపల అయితే మస్తు బ్రాండ్స్ ఉన్నాయండి, ఫారెన్ బ్రాండ్స్. అక్కడ రోడ్డు కనబడుతుంది చూశారు కదండి, మనకి హైవే రోడ్డు. ఆ అద్దాల నుంచి హైవే రోడ్డు కనబడుతుంది చూశారు కదా, హైవే రోడ్డుకి పక్కన మామూలుగా ఆనుకునే ఉంటుంది హోటల్. కింద రెస్టారెంట్ కూడా ఉందండి. రెస్టారెంట్ బార్ వచ్చి, ఈ బార్లో ఫారెన్ బ్రాండ్స్, ఇండియన్ బ్రాండ్స్, మన ఏపీ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ ఉంటాయండి. ఆఫ్రికన్ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. రెస్టారెంట్ అయితే మామూలుగా లేదు, దుమ్ము దులిపేసారండి. అది ఎంత అఫీషియల్గా ఉందో చూశారు కదా. ఇక్కడ వైన్ బాటిల్స్ అయితే నిగనిగలు ఆడిపోతున్నాయి, కోహినూర్ డైమండ్ లాగా, ఖర్జూరకాయలాగా ఉన్నాయండి. ఒకటి చూడగానే ఎంత ముద్దు వచ్చేస్తున్నాయి అన్నాడు మా సార్ అయితే. ఇక్కడ గాజు బాటిల్ లాగా పెట్టారు లోపల కూడా, చూశారు కదండి ఎంత క్లాస్గా ఉందో అసలు. బారు ఆఫ్రికన్ బార్ లాగా, లేకపోతే ఫారిన్ కంట్రీ బార్ లాగా ఉంటాయండి. మొత్తం గాజులేనండి, బాటిల్స్ అవి వచ్చి కింద పడిందంటే ఒకసారి బౌళ్ళమంటుందండి, మామూలుగా లేదు, మొత్తం బయలుపోవడమేక అంత వైనేనండి. మా సార్కి అయితే రెస్టారెంట్ బాగా నచ్చినట్టుంది, అందుకని బయటకు రాదలుచుకోవట్లేదు, అక్కడే నుంచి తిరుగుతున్నాడు. మొత్తం ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్, తర్వాత వచ్చి చిన్న గ్లాసులో వస్తారు కదండి, అలాగేనండి. మొత్తం వెరైటీ డిఫరెంట్ వెరైటీస్ వైన్స్ అయితే ఉన్నాయండి. చూడటానికి చాలా క్లాస్గా ఉంటుందండి. ఇక్కడ ఫోటోలు తీసుకోవాలన్నా కూడా చాలా లుక్ వస్తుంది, అందుకే ఇక్కడే ఫోటోలు తీసుకుంటారు. తాగడానికి కాదండి, మామూలుగా చూడటానికి కూడా ఇస్తారు. ఇది చూడటానికి కూడా వెళ్ళొచ్చు. అందులో పోసి చూశారంటే ఒక డ్రింక్, అంటే అది పార్సిల్ కూడా పైకి అక్కడ రూమ్ కూడా సప్లై చేస్తారంట, రూమ్స్ కూడా అలాగే, అంటే రూమ్ తీసుకున్న వాళ్ళకి. మొత్తం ఇదంతా రెస్టారెంట్ అండ్ బార్ అండి. మాకైతే బాగా నచ్చిందండి. అంటే తాగడానికి అది కదండి, మామూలుగా చూడటానికి ఎంత అఫీషియల్స్ అస్సలు, ఎంత ప్రైజ్లోనండి. ప్రైజెస్ అయితే మామూలుగా లేవు ఇక్కడ. అస్సలు కాస్ట్ అయితే దిమ్మ తిరిగిపోయింది ఒకటికి. మామూలుగా బ్రాండ్స్ ఇక్కడ అంటే అందరికీ తెలిసిన బ్రాండ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. ఫీమేల్ రెస్టారెంట్ బార్ అంటే అయితే ఆ పక్కన ఉందండి, కొంచెం అవతల సైడ్ ఉంది. ఇది వచ్చి ఓన్లీ మెయిల్దేనండి. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది, రెస్టారెంట్ అండ్ బార్. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి మామూలు రెస్టారెంట్ ఉంటుంది, బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, అన్నీ అండి. డబ్బు ఉంటే మనకి ఏది అయినా అన్నట్టు. ఇక్కడ మా సారాలు కూడా ఇచ్చారు. సారాలు
చెన్నై నుంచి వచ్చారు, చిన్న మీటింగ్ ఉంటే మేము కూడా వెళ్ళాము. ఇక్కడ చూశారు కదండి మొత్తం ఎంత లొకేషన్ కనబడుతుందో మొత్తం ఎలాగో. ఈ రెస్టారెంట్ బార్ ముందే చాలామంది ఫోటోలు దిగడానికి ఇంట్రెస్ట్ చూపించారండి. ఇక్కడ మేము కూడా ఫోటోలు తీసుకున్నాము ఈ కౌబాయ్ దగ్గర. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎక్కువ పైసలే కావాలండి, చాలా పైసలు అయిపోతాయండి, మామూలు కాదు. ఈ హోటల్లో వచ్చి రూమ్ అయితే పర్ డేకి అంటే 24 అవర్స్కి 6600 ఉందండి. మామూలుగా అంటే యాప్లో కూడా మనం ఇది రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆ రూమ్ అప్పుడు యాప్లో అయితే ఇంకొంచెం కన్స్ట్రక్షన్ డిస్కౌంట్ ఉంటుందంట. మామూలుగా అయితే 6600 అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా సీజన్లో అయితే మామూలుగా ఇది 10,000 8,000 కూడా ఉంటుందండి. ఇప్పుడు మరి అన్ సీజనో లేకపోతే రైనీ సీజన్ ఏమన్నా కానీ 7,000 వరకు ఉంది కంపల్సరీగా. ఇది జిఎస్టీలు అవి కలిపి ఉంటాయండి. మా సార్ కౌబాయ్ని వదలట్లేదు, అక్కడే ఫోటోలు దిగుతూ ఉన్నారు. అండ్ మీకు నెక్స్ట్ వచ్చి ఇంకొచ్చి ఐస్ క్రీము, తర్వాత కేకు, ఇలా చిన్నపిల్లలు ఇవ్వండి ఇవి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ మామూలుగా అయినా లేడీస్కైనా ఇక్కడ కేక్స్ అంటే బర్త్డేలు జరిగినా లేకపోతే ఐస్ క్రీమ్ కానీ కోక్ డ్రింకులు కానీ అలాంటిది పెట్టారండి. ఇక్కడ బేకరీ లాగా అంటే మినీ బేకరీ లాగా చూసారు కదా, ఇది మినీ బేకరీ అంటే లోపలేనండి, ఇదంతా మినీ బేకరీ లాగా పెట్టారు. ఇది కూడా చాలా బాగుండిద్ది. మామూలుగా ఒక కేక్ బయట తీసుకుంటే ఎంతో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మామూలు రేట్ లేదండి. మా సార్ అడిగి దిమ్మ తిరిగి పోయాడు. ఇక్కడైతే షాప్ పెట్టారండి మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ లేడీస్కి ఓన్లీ. ఇక్కడ కింద అండి ఇది వచ్చి మన స్టెప్స్కి పక్కనే ఉంటుంది లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్. ఈ స్టెప్స్ నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి. ఆ స్టెప్స్ ద్వారా కాకుండా లిఫ్ట్ అయితే ఆ పక్కన నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఆ లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళొచ్చు. అది కూడా చూసారు కదా లిఫ్ట్లు కనబడుతున్నాయి అక్కడ. ఇక్కడ మా సారు ఫోటోలు దిగుదామని చెప్పి ఆగాడు. లిఫ్ట్లో మేము పైకి వెళ్దాం చూసారు కదండి, ఆ లిఫ్ట్ అండి. లిఫ్ట్లోని టాప్ ఫ్లోర్కి వెళ్దామని బయలుదేరాము. ఆ టాప్ ఫ్లోర్లో ఒకసారి ఆ స్విమ్మింగ్ పూల్ లేదా విజయవాడ సిటీ చూద్దామని అలా బయలుదేరాము మేము. అలా లిఫ్ట్లో వెళ్తుంటే జమ్మని తీసుకెళ్ళిపోయిందండి, మామూలు కదా. 9 ఫ్లోర్లు ఒకసారి టక్కన వెళ్ళిపోయిందండి. టీ నొక్కగానే జమ్మని వెళ్ళిపోతుంది. నేనైతే అలా విజయవాడ వ్యూ పాయింట్ చేస్తున్నానండి మన సిటీని. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అలా ఫోటోలు తీసుకున్నామండి. ఎంత అఫీషియల్గా ఉందంటే అండి హోటల్ వచ్చి చాలా అఫీషియల్ అండి, మామూలుగా లేదు. లోపల అయితే మీటింగ్లు కూడా జరిగేవి, ఆ మీటింగ్లు కూడా అటెండ్ అయ్యాము. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు మామూలుగా గెస్ట్గా వచ్చారండి. అక్కడ గెస్ట్గా వచ్చిన తర్వాత మేమంతా మీటింగ్ సార్తో పాటు అటెండ్ అయ్యి ఉన్నామండి. ఈ మీటింగ్స్ అయిన తర్వాత కూడా ముందు కూడా మేము హోటల్లోనే మొత్తం హోటల్ చూద్దామని అటు ఇటు తిరిగామండి. నాదెండ్ల మనోహర్ గారు వచ్చేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది, 5:15 అలా అయింది. లోపల ప్రోగ్రామ్ అండి ఇదంతా, మీటింగ్స్ జరిగినాయి. మీటింగ్స్కి వెళ్ళాము మా సార్తో పాటు. చూస్తున్నారు కదా లోపల మీటింగ్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా చేయాలన్నా మొత్తం మనకి పెద్ద మీటింగ్ హాల్ అయితే ఉంటుందండి. ఇది వచ్చి డిన్నర్దండి, అంటే మామూలు డిన్నర్ లంచ్ చేస్తారు కదండి రెస్టారెంట్ లాగా, అలా మొత్తం బయట రెస్టారెంట్ లాగా ఉంటుందండి. ఇక్కడ కూర్చుని మనం లంచ్ చేయొచ్చు, మధ్యాహ్నం పూట నైట్ డిన్నర్ చేయొచ్చు. అండ్ మొత్తం అంటే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అని ఎక్కడైనా కానీ కింద హాల్లోనే ఉంటుందండి ఇది. ఆ పక్కన కొన్ని మళ్ళీ ఫీమేల్ ఆర్ఎన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. చూశారు కదండి ఇదంతా ఎలాగుందో, మామూలుగా రెస్టారెంట్ అండి, మంచి రెస్టారెంట్ ఇది, చాలా అఫీషియల్గా ఉంటుంది ఫుడ్ అంతా. ప్రైస్ కూడా అలాగ ఉంటుందండి. హోటల్ అంటే మామూలుగా 9 నక్షత్రాల్లో మనం మామూలుగా ఎంజాయ్ చేయాలంటే పైసలు అయితే మన జేబులో బాగా ఉండాలండి. ఈ హోటల్లో మాత్రం ఎంజాయ్ చేయాలంటే పైసలు మస్తు ఉండాలండి కంపల్సరీగా. లాస్ట్లో అలా మా సార్ నేను ఫోటోలు అయితే దిగాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.